మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఐ సీన్ ద రిజల్ట్. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎస్, ఒక్కొక్క గట్ ఫీలింగ్ తోటి బయటకు వస్తూ ఉన్నారు. బాగా మాటల్లో చెప్పలేమండి. కొన్ని రిజల్ట్స్ చూసిన తర్వాత ఎలా అతుక్కుపోతున్నారంటే ఒక్కొక్క 2 మ్యాగ్నెట్లు పక్క పక్కనే ఉన్నప్పుడు అంటే మీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఎలా ఉందంటే డబ్బును అట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బే అట్రాక్ట్ వచ్చేంత ఇదిగా ఉందన్నమాట. అవునండి. రియలీ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, నిజంగా మీరు అన్నట్టండి చాలా మంది డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు వాళ్ళు కష్టాలను అట్రాక్ట్ చేస్తుంటే ఇప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండి 7 హ్యాబిట్స్ టు ఇంప్రూవ్ ద పవర్ ఆఫ్ అవర్ ఫ్రీక్వెన్సీ. మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ఫ్రీక్వెన్సీ మీద చెప్తామండి. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసాం ఫ్రీక్వెన్సీ మీద. అయితే ఎటువంటి హ్యాబిట్స్ ఉంటే మన ఫ్రీక్వెన్సీని మనం రైజ్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మేనిఫెస్టేషన్ పవర్ పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ అండి ఎప్రిసియేషన్. మీరు మీ లైఫ్ పట్ల ఎప్రిసియేషన్ ఉండాలండి. చాలామంది ఏంటంటే మార్నింగ్ అలా ఏట్రా జీవితం ఎందుకు ఏంట్రా బాబు తప్పదు అంటే వాళ్ళకి అప్పులు గుర్తొచ్చి వెళ్తారండి. అంతేగాని జాబ్ గుర్తొచ్చి కాదు. ఎలా ఉందంటే ఈరోజు కూడా వెళ్ళాలా, పొరపాటున బాస్ ఫోన్ చేసి నువ్వు రావద్దంటే మీరు దేవుడు సార్, రమ్మన్నప్పుడు దెయ్యం, వద్దు అన్నప్పుడు దేవుడు అనమాట. అంటే వాళ్ళు ఎప్రిసియేషన్ లేదండి. ఎవరి జీవితంలో ఎప్రిసియేషన్ ఉంటుందో వస్తువుల పట్ల కానీ బట్టల పట్ల కానీ వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఎక్కువ దక్కుతాయండి. అందుకని ఇంతకుముందు మన బైబిల్లో కొటేషన్ కూడా రాసి ఉందన్నమాట. సంతృప్తిగా ఉన్న వాళ్ళకి మరింత ఇవ్వబడతాయి, అసంతృప్తిగా ఉన్న వాళ్ళ నుంచి మరింత తీసుకోబడతాయి. సో అంత పవర్ఫుల్ అండి. ఈరోజు మన దగ్గరికి చాలా మంది వచ్చండి. రీసెంట్గా మనం 7th బ్యాచ్తో 15 కంట్రీస్ వెళ్ళాను సార్. 15 కంట్రీస్. అంతకుముందు 13 కంట్రీస్, 6th బ్యాచ్, 7th బ్యాచ్తో 15 కంట్రీస్. కెన్యా నుంచి రమేష్ గారు ఒక అతను ఉన్నారు. అతను నాకు రీసెంట్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, మామూలు హ్యాపీ కాదు, పిల్లలు వెల్ సెటిల్డ్, అయినా హ్యాపీగా ఉన్నాను. కానీ మీ క్లాస్కి వచ్చిన తర్వాత నా 22 సంవత్సరాల కెరియర్లో ఎప్పుడు డ్యాన్స్ వేయలేదండి. అసలు నిజంగా ఈరోజు నేను ఎంత చూడండి, వాళ్ళల్లో ఉండేటువంటి ఎనర్జీని బయటికి తీసుకురావడం అంటే అంత చిన్న విషయం కాదు. ఓన్లీ మనీ మెజిషియన్ ఒక అన్వర్ గారికి సాధ్యమైందని చెప్పాలి. షేక్ అన్వర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి వాళ్ళందరూ ఎన్నాళ్ళు మనీ కోచ్తో పాటు ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నారు హ్యాపీనెస్ కోచ్. సో లైఫ్లో అల్టిమేట్ పర్పస్ గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా బతకడం. చాలా మంది అండి నా దగ్గరికి వస్తుంటారు, మొన్న ఆవిడ వచ్చారండి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హ్యాపీనెస్ లేదు. నేను ఆవిడ ఎటువంటి లైఫ్ బతుకున్నారు గుర్తు చేస్తే, సార్ నేను ఎంత హ్యాపీ లైఫ్ బతుకుతున్నాను అబ్బా అంటే ఎలా ఉంటుందండి, చిన్న పొర ఉంటుంది, ఆ పొర తీసేస్తే మనకి కంటికి పొర ఉంటే ఎలా అయితే కనిపించదో ఆ పొరలు తీసేస్తే స్పష్టంగా అందంగా కనిపిస్తుందండి. సో ఎప్రిసియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్రిసియేషన్ ఎవరి లైఫ్లో ఉంటుందో, ఇక్కడ నేను ఒక యారో మార్క్ ఇచ్చాను చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే కాంప్లిమెంట్స్ ఇస్తుంటుంటారు అనమాట ప్రతి ఒక్కరిని కూడా. కాంప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి కొటేషన్, కాంప్లిమెంట్ ఇస్తేనే లైఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కాంప్లిమెంట్ ఇవ్వాలి ప్రతి విషయం పట్ల, మనుషుల పట్ల. అయితే ఈ కాంప్లిమెంట్స్ ఎప్పుడైతే ఇస్తుంటుంటారో వాళ్ళు పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందండి. పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పులు ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంటాయి. నేను అందరికీ చెప్పేది ఒకటే అండి, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టకండి, ఫ్రీక్వెన్సీ పెంచడానికి ఫోకస్ చేయండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు ఒక ప్రాబ్లం క్లియర్ చేస్తే ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుందండి. అది చాలా మంది అంటే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోలే అని అంటుంటారు. అది ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మేనిఫెస్టేషన్ జరుగుతుందండి. ప్రాబ్లం క్లియర్ చేయాలి అన్న థాటే ఉండకూడదండి. నేను హ్యాపీగా ఉండాలి ఫ్రీ అని అనుకుంటే అన్నీ జరుగుతాయి. సో అయితే ఈ కాంప్లిమెంట్ ఎవరంటే ఒకరు ఎవరంటే ఈగో ఉన్న వాళ్ళు ఎవరు. అవును. సో ఎందుకంటే పొగుడుతారు, సరేలే వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోద్ది అనమాట. శేఖర్ కూడా ఎలా ఇస్తారంటే సూపర్ అమ్మా, బాగా కొట్ట. ఈ ఈగో ఉండడం వల్ల మేనిఫెస్టేషన్ స్లో అయిపోద్దండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకుముందు మనం చెప్పండి, ఈగో, అసూయ, ద్వేషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నేను సెకండ్ వన్ అండి, దానికి ముందు డెవలప్ హ్యాబిట్స్ ఆఫ్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా, అంటే సక్సెస్ కూడా అండి మనకి ఎలా ఉంటాయంటే 2 రేషియోస్ వస్తాయి. ఒకటి లీనియర్ గ్రోత్, అంటే ఇలా వెళ్తుంది అనమాట. రెండోది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అంటే ఒక్కసారి రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోవడానికి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నా క్లయింట్స్ అందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్ ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ అయిపోయిందండి. అసలు మామూలుగా కాదు. నేను కొన్ని రియల్గా చూపిస్తాను. రీసెంట్గా 7th బ్యాచ్ కంప్లీట్ చేశానండి. 7th బ్యాచ్లో బ్యాచ్ అవుతుండగా రిజల్ట్స్ వచ్చాయి. అసలు మామూలుగా కాదు. కొంతమంది ఏమన్నారంటే, సార్
మీ క్లాస్కి వచ్చిన తర్వాత వస్తాయో రావో అని డౌట్ మీద జాయిన్ అయ్యాను సార్. 3వ రోజుకే 4వ రోజుకే రిజల్ట్స్ భలే వస్తున్నాయి సార్ అన్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, లైఫ్లో మన ర్యాంక్ పెరగాలంటే రెండో పాయింట్ ర్యాంక్. అందరు చిన్నప్పటి నుంచి మనకి ర్యాంక్ అంటాం కదా పిల్లల్ని కూడా. సో మన లైఫ్లో మన ర్యాంక్ పెరగాలంటే బిజినెస్లో అయినా గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అందుకే నేను ఏమన్నానంటే ర్యాంక్ పెరిగితేనే ర్యాంక్ పెరగాలంటే ట్యాంక్ పెరగాలండి. మీ లైఫ్లో ఎంత ట్యాంక్ పెరుగుతుందో అంత ర్యాంక్ పెరుగుతుంటుంది అనమాట. రోజు కనీసం 100 సార్లు థ్యాంక్ యూ చెప్పమని చెప్తానండి. 100 సార్లు. అది ఎలా చెప్పాలి అనేది 9 days క్లాసెస్లో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. సో ఒక థెరపీ ఉంది. థెరపీ యాజ్ అ సైకాలజిస్ట్ దెర్ ఇస్ ఎ థెరపీ కాల్డ్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి. మీరు ఎవరైనా డిప్రెషన్లో ఉంటే, ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం డిప్రెషన్లో ఉంటే మనకి గ్రాటిట్యూడ్ ఒక థెరపీ ఉంది. ఆ థెరపీ కానీ మీరు నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు మీ ర్యాంక్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు దాకా థ్యాంక్ చెప్పని వాళ్ళు కూడా మన సెషన్కి వచ్చింది ఒక అతనైతే, సార్ నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి, ఎప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పలేదు సార్, నిజంగా థ్యాంక్ చెప్పడం వల్ల ఇంత ఆనందంగా ఉంటానా అన్న విషయం తెలిసింది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేస్తాను సార్. ఎస్ ప్లీజ్. ఇందులో 2 ఉన్నాయి. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా మాస్టర్ అనమాట, మా సుధీర్ సార్. నేను ఆయనకి థ్యాంక్స్ చెప్దామని వెళ్ళాను ఒకరోజు. నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది గ్రాటిట్యూడ్ చూపించాను. అంటే నా పెళ్ళికి నేను ఫినాన్షియల్ ఒక లాంటి స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారనమాట. అది అక్కడితో అయిపోయింది. మామూలుగా నేను ఎప్పటి నుంచో థ్యాంక్స్ చెప్పాలని వెళ్ళాను. ఆ గ్రాటిట్యూడ్ తోటి థ్యాంక్స్ చెప్దామని వెళ్తే రివర్స్లో ఆయన నాకు ఓ కమర్షియల్ ఇది ఇచ్చారు. అంటే నాకు మళ్ళీ డబ్బు పరంగా గ్రోత్నిచ్చారు. సూపర్ సార్. అంటే గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పుకునే ప్రాసెస్ నిజంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే తెలియకుండానే అది ఎప్పుడో జరిగిపోయింది సార్. నా పెళ్ళి అంటే 2018లో జరిగింది నా పెళ్ళి. మామూలుగా చెప్తున్నాను మీకు. అప్పుడు జరిగిన నా పెళ్లి తర్వాత మా అబ్బాయి పెద్దోడు అయిపోయాడు. దాని తర్వాత నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి గ్రాటిట్యూడ్ కోసం మధ్యలో మాట్లాడుతున్నాను. కానీ వాడు ఎందుకు పర్సనల్గా వెళ్ళి కలవాలని అనిపించింది నాకు. వెళ్ళి కలవగానే ఆయన రిటర్న్ నాకు, ఇదిగో నువ్వు ఇది చెయ్యి, నేను ఇది ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అంతే. నేను షాక్. అంటే రిటర్న్ అలా వస్తుంది. రిటర్న్ అలా వస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీకు. అంటే మనం మాట్లాడుకునే ప్రతిసారి గ్రాటిట్యూడ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి చెప్పమని మీరు చెప్పిన ప్రతిసారి అందులో చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. చాలా పెద్ద మీనింగ్. మన వెల్ విషర్స్ అయినా సరే, లేదంటే మనం హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు, మనం ఎవరి వల్లైనా సరే సక్సెస్ అయ్యాం అనుకున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే రిటర్న్ అదే విధంగా మనకు గ్రాటిట్యూడ్తో పాటు ఆపర్చునిటీ కూడా దాని తగ్గట్టే వస్తుంది. అందుకే నేను రీసెంట్గా ఒకటి తయారు చేశానండి. ఏంటంటే మీరు వేపకాయ అంత కృతజ్ఞత చూపిస్తే కొబ్బరికాయ అంత ఆపర్చునిటీ వస్తుంది. సో నిజం మీకు క్లారిటీ అయితే డెఫినెట్గా వస్తుంది. ఎస్ అండి. నేను ఇంకో కొత్తగా ఒక కాన్సెప్ట్ తయారు చేశానండి. రోజు మీరు పడుకునేటప్పుడు 3 మెసేజ్లు పెట్టండి కృతజ్ఞత. అంటే ముగ్గురికి ఒక కృతజ్ఞత మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఇప్పుడు అంతా కూడా వాట్సాప్లో ఉంటున్నాం కాబట్టి, ఎందుకంటే జనాలు ఒకప్పుడు నెట్టింట్లో ఉంటే ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు. సో డైలీ పడుకున్నప్పుడు ముగ్గురికి సరదాగా ఒక వాట్సాప్, అట్లీస్ట్ ఒక్కరికైనా ఒక వాట్సాప్ అంటే కృతజ్ఞత, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే అందరికి మనం ఫోన్ చేయలేం కాబట్టి. ఎందుకంటే ఇందాక మనం ఇప్పుడు మీరు అన్నారండి, మీరు థ్యాంక్ యూ చెప్పడానికి వెళ్తే బిగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తామో వాళ్ళు అవుట్ నుంచి చాలా నేను వెళ్ళింది థ్యాంక్స్ చెప్పడం కోసం గ్రాటిట్యూడ్ తోటి. నాకు వచ్చింది పెద్దది. చూసారా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. మీరు ఇక్కడ మనస్ఫూర్తిగా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు అది నిజంగా రిజల్ట్ ఆ వేలో వస్తుంది అనుకుంటా. అండ్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఐడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మళ్ళీ నేను నమ్మి కూర్చుందాం అనుకున్నప్పుడు ఆ తపన అది చూసిన తర్వాత మీదే అటే ఇప్పుడు ఇంకొక నాగరాజు భలే కూర్చొని ఉన్నాడు అని ఇదిగా అనిపించింది నాకు. నిజంగా నన్ను నేను చూసుకున్న ప్రాసెస్ లానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు రోజు థ్యాంక్స్ చెప్పమన్నా కూడా థ్యాంక్స్. నేను కూడా మీ అందరి తరపున సో స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను నాగరాజ్ సార్కి అండ్ సుమన్ టీవీ సార్ కూడా. ఎందుకంటే ఈ రోజు ఆల్మోస్ట్ 15 కంట్రీస్ లో మన తెలుగు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. అసలు మామూలు కాదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగరాజ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్స్ ని హైలీ ఎనర్జెటిక్ గా తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో ఇలాగే సార్ ఎప్పుడైతే మన వాళ్ళు 9 days వచ్చింది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయించిన మోర్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ రీసెంట్ గా అనురాధ మేడం అండి 28 లక్షలు రిసీవ్ చేసుకున్నారండి. 28 లక్షలు. థ్యాంక్ యూ అన్వర్ సార్. అందరూ జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు ఒకరికే అన్నారు. ప్రతి వీడియోలో కొత్తగా చూపిస్తున్నానండి. నేను రీసెంట్ గానే శ్రీను గారు అని చెప్పేసి హీ రిసీవ్డ్ 5 lakhs. థ్యాంక్ యూ అన్వర్ సార్. డబ్బు ఎలా వస్తుందంటే సార్ నా 9 రోజులు సెషన్స్ అయ్యే లోపే మిరాకిల్ స్టార్ట్ అయిపోతున్నాయి అసలు. సో ఇలాగండి అంటే ఈ గ్రాటిట్యూడ్ నేను చేయిస్తానండి.
అసలు ఇంత ఒక అతను అయితే సార్ నా జీవితంలో నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ అండి అతనిది, నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్, నా లైఫ్లో గ్రాటిట్యూడ్ చెప్పాలనే విషయం కూడా నాకు తెలియదండి అని చెప్పారు సార్. లా ఆఫ్ అట్రాక్షన్ అందుకే ఏం చెప్తుందంటే పెద్దగా ఆలోచించండి, స్టార్ట్ స్మాల్. చాలా సో మీ అందరూ గుర్తుపెట్టుకుని, ఎందుకంటే సార్ చాలా మంది పెద్దగా ఏదైనా చేయాలనుకొని స్ట్రక్ అయిపోతుంటారు. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్మాల్. నేను కొన్ని సైన్స్ ఆఫ్ యూనివర్స్ మేనిఫెస్టేషన్ పవర్ చెప్పానండి. అంటే యూనివర్స్ ఎటువంటి సైన్స్ మనకి ఇస్తుంటుంది, ఏంజల్ నెంబర్స్ గురించి నేను వీడియోలో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే రీడ్ మోర్ బుక్స్ అండ్ వాచ్ వీడియోస్. ఈ వీడియో కూడా మీరు చూస్తున్నారంటే యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది, ఏదో వెళ్ళి నేర్చుకో అని చెప్పేసి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు ఏంటంటే కంటిన్యూగా అప్డేట్ అవుతూనే ఉంటుంటారు. అండ్ ఇప్పుడు 21st సెంచరీలో అయితే టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వాలండి. టెక్నాలజీ పరంగా ఎవరైతే అప్డేట్ అవ్వరో కొన్ని సంవత్సరాలు వాళ్ళు వెనకబడిపోతారు. ఎందుకంటే నా లైఫ్లో కూడా కొన్ని సంవత్సరాలు నేను టెక్నాలజీకి దూరంగా ఉన్నాను. సో ఆ తర్వాత నాకు అర్థమైంది అనమాట. సో వీడియోస్, బుక్స్ ఇవన్నీ చదువుతాను, ఎందుకంటే బుక్స్ గివ్స్ వింగ్స్. నాకు చిన్నప్పుడు మాకు మాస్టర్ చెప్పేవారండి, ఒరే పుస్తకాన్ని బాగా చదువు, ఎందుకంటే పుస్తకం నీకు విషయం చెప్తుంది, తల దించుకుని నన్ను చదువు, సమాజంలో తలెత్తుకునేలా చేస్తా అని చెప్తుందండి పుస్తకం. ట్రూ అండి. అంటే మనకి చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు చూస్తూ ఉంటాం, కానీ ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ని చూసినా, ఎంతమంది బాగా సంపాదించుకుని బయటికి వెళ్ళినటువంటి చూసినా, చదువు అనేటువంటి ఆ డిగ్రీ పక్కన గారు అనేటువంటి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి వాల్యూ యాడ్ చేస్తుంది. ఎవరంత గొప్పవాళ్ళనే అయ్యి ఉండొచ్చు, బట్ ఇటేపు ఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళకైనా సరే, డాక్టర్ చదువుకున్నటువంటి వాళ్ళకైనా సరే, ఆ గారు అనేటువంటి గౌరవాన్ని మాత్రం డెఫినెట్గా ఇస్తుంది బాగా. అవతల ఉన్నవాళ్ళు ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా సరే, ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా సరే, కానీ బట్ ఎడ్యుకేషన్కి ఉండేటువంటి వాల్యూ మాత్రం డబుల్ ట్రిపుల్ ఉంటుందండి. అండ్ అందులోనూ ముఖ్యంగా బుక్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో, ఇందులో ఎన్హాన్సెస్ ద ఫోకస్ అని చెప్పేసి, తర్వాత డెవలప్స్ ద ఇమాజినేటివ్ స్కిల్స్ అని, తర్వాత గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అని చెప్పి, అవి ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక మనిషిలో ఫోకస్తో పాటు మానసిక బలం పెరగడానికి ఉపయోగపడేటువంటి, అంటే సెల్ఫ్ ఫ్రెండ్లీ మోటో ఏదైనా ఉంది అని అంటే అది బుక్సే. నిన్న వీడియోలో ఒక మాట చెప్పానండి, మెడిటేషన్ చేయడం వల్ల భగవంతుడు కనెక్ట్ అవుతాం, పుస్తకాలు చదవడం వల్ల అంటే మనం బలవంతుడు అవుతాం. సో భగవంతుడు బలవంతుడు అయితే ధనవంతుడు అవుతారండి. సో మీరు గుర్తుపెట్టుకుని, భగవంతుడు బలవంతుడు ధనవంతుడు, సో ఈ 3 ఈజీగా జరిగిపోతాయి. సో దాని తర్వాత అండి, సో ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ రోజుల్లో చాలా మంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే ఒంట్లో చెమట బయటకు వస్తుందో టాక్సిన్స్ బయటకు వెళ్తాయండి. చాలా మంది రేపు చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ చెమట బయటకు వస్తుందంటే ఒంట్లో కొవ్వు ఏడుస్తుందని అర్థం. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయండి. చాలా మంది ఏమంటారండి, నిజంగా చెప్తున్నాను, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, నా గురించి నేను కేర్ తీసుకోలేను అంటే నేను ఒకటే చెప్తా, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే కేర్ హాస్పిటల్లో డాక్టర్లు కేర్ తీసుకుంటారు. సో ఏది కావాలో చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీ గురించి మీరు కేర్ తీసుకోండి. ఎందుకంటే సార్ ఏది పడితే ఫుడ్ తింటుంటారు. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఫ్యామిలీ కూడా డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తి ఏంటంటే సడన్గా చనిపోయాడట, దేవుడి దగ్గరికి వెళ్ళి కాల్ పెట్టుకుని అడుగుతున్నాడు, దేవుడా ప్లీజ్ నాకు చిన్న పాప ఉంది, బాబు ఉంది, పంపించి అంటే దేవుడు అంటున్నట, లేదు నాన్న ఇది 1 టైం వేసా, ఒకసారితో చిరిగిపోతుంది, నువ్వు కిందకి వెళ్ళడానికి లేదన్నాడు. సో అందువల్ల బీ కేర్ఫుల్ అండి. ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి మెడిటేషన్ ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్. నా క్లాసెస్లో నేను 2 చేయిస్తానండి. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి. దానివల్ల ఏంటంటే మీ మూడ్ ఆటోమేటిక్గా స్వింగ్ అయిపోతుంది. క్రికెట్లో అలాగైతే బాల్ స్వింగ్ అవుతుందో ఈ విధంగా మూడ్ భలే స్వింగ్ అవుతుంది. అండ్ రిలీజ్ స్ట్రెస్. ఈరోజు చాలా మంది అండి బిల్ గేట్స్ నుంచి బిచ్చగాడి దాకా అందరూ స్ట్రెస్లోనే ఉన్నారు. సో ఇది మెయిన్ అండి. సో ఈ విధంగా కానీ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ రిలీజ్ అవుతుందో ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. నిజంగా మనల్ని మనం ఎప్పుడైతే ఆ ఫోకస్ తోటి, ఆ ఎనర్జీ తోటి మనం ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకునేది మన కళ్ళ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవునండి. మీరు ఇచ్చేదంతా ఒక స్పిరిచువల్ బలం అండి. బాగా ఆ బలం నుంచి పుట్టుకొచ్చేటువంటిదే, మన యాక్షన్స్ నుంచి పుట్టుకొచ్చేటువంటి ధనము, డబ్బు, ఐశ్వర్యం ఏదన్నా సరే అటువంటిది మీరు ఇస్తున్నారు కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇందులో గ్రాటిట్యూడ్ది వచ్చిన టాపిక్ వచ్చింది కాబట్టి మీ తరపున, నా తరపున, మన ఆడియన్స్కి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. సో మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా తరపున, ఎందుకంటే అంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని. And once again, thank you so much, Anwar. Thank you so much. Anyways, thank you and thank you so much, Anwar garu. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.